ఈ వీడియోలో మనం స్వరూప త్రిభుజాలు అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ త్రిభుజాలను స్వరూప త్రిభుజాలు అని పిలవాలి అంటే లేదా చెప్పాలి అంటే అవి ఏవైనా నియమ నిబంధనలు పాటించాలా, ఎలా పాటించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా సరళంగా చెప్పాలి అంటే స్వరూప త్రిభుజాల యొక్క నిర్వచనం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు, స్వరూప త్రిభుజాలని. మనం ఈ వీడియో యొక్క ఉద్దేశం స్వరూప త్రిభుజాల గురించి కొంత పరిచయాన్ని మీకు ఏర్పాటు చేయడమే. చూడండి ఏమిటో స్వరూప త్రిభుజాలు. స్వరూప త్రిభుజాలు ఇంగ్లీష్లో వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటామన్నాం కదా. అయితే ఈ స్వరూప త్రిభుజాలు నిర్వచనం తెలుసుకునే ముందుగా ఈ చిన్న విషయాన్ని గమనించండి. ఇది ఒక త్రిభుజం. మీకు తెలుసు కదా త్రిభుజం ఎలా ఏర్పడుతుంది. మూడు భుజాలు పరస్పరం ఖండించుకుంటే త్రిభుజం ఏర్పడుతుంది. ఖండించుకున్న చోట ప్రతి చోట మనం శీర్షం అంటాం. ఇక్కడ ఏ ఒక శీర్షము, బి ఒక శీర్షము, సి ఒక శీర్షము. అదేవిధంగా మరొక త్రిభుజం ఎలా ఉంది. ఇక్కడ కూడా మూడు శీర్షాలతో త్రిభుజం ఏర్పడింది కదా. ఏంటా శీర్షాలు? ఎక్స్, వై, జెడ్. మొదటి త్రిభుజంలో ఏ ఉన్న చోట రెండవ త్రిభుజంలో ఎక్స్ ఉంది. మొదటి త్రిభుజంలో బి ఉన్న చోట రెండవ త్రిభుజంలో వై ఉంది. మొదటి త్రిభుజంలో సి ఉన్న చోట రెండవ త్రిభుజంలో జెడ్ ఉంది. అవునా? మీరు గమనించి చూస్తే రెండు ఒకే ఆకారంలో ఉన్నాయి అనిపిస్తుంది, ఒకే ఆకారంలో. కానీ కొలతలు ఏబీసీతో పోల్చినప్పుడు XYZ కొంచెం వేరుగా ఉంది కదా. అయితే మనకు తను కొంత సమాచారం ఇచ్చాడు, గమనించండి. ఇలా ఏ దగ్గర కోణము అంటే ఏబి మరియు ఏసీ మధ్య కోణము, రెండవ త్రిభుజంలో ఎక్స్ దగ్గర కోణము అంటే XY భుజము, XZ మధ్య భుజము, XZ మధ్య కోణము. ఈ రెండింటి మధ్య ఈ రెండు కోణాలు అంటే ఏ శీర్షంగా ఉండే కోణము, ఎక్స్ శీర్షంగా ఉండే కోణం సమానం అని అర్థం, ఒకే రంగులో చూపించారు. అదేవిధంగా బి శీర్షంగా ఉండే కోణం వైకి సమానంగా ఉంది. ఇలా వై శీర్షంగా ఉండే కోణానికి అంటే ఏబీసీ త్రిభుజంలో బి దగ్గర కోణము, XYZలో వై దగ్గర కోణము సమానమే. చివరగా ఏబీసీ త్రిభుజంలో సి దగ్గర కోణము, అదేవిధంగా XYZలో జెడ్ దగ్గర కోణము సమానంగా ఉన్నాయి. అంటే రెండు త్రిభుజాలలో మూడు కోణాలు సమానంగా ఉన్నాయి వరుసగా. ఏకి ఎక్స్, బికి వై, సికి జెడ్ ఇలా ఉన్నాయి. ఒకే కోణం ఉన్నాయి రెండింటిలోనూ. అయితే ఇదే కాకుండా మరికొంత సమాచారం కూడా మనకు ఇచ్చారు, ముందు ముందు తెలుస్తుంది మీకు అదేంటనేది. ఏంటంటే ఇలా భుజాల పొడవులు. ఏబి భుజం పొడవు 8 యూనిట్లుగా ఉంది, బీసీ పొడవు 7 యూనిట్లుగా ఉంది, ఏసీ పొడవు 5 యూనిట్లుగా ఉంది. ఇది ఏబీసీ త్రిభుజం యొక్క భుజాల కొలతలు. అదేవిధంగా XY భుజం పొడవు ఎంత ఉంది? 24 యూనిట్లు ఉంది. YZ భుజం పొడవు ఎంత ఉంది? 21 యూనిట్లు ఉంది. XZ భుజం పొడవు ఎలా ఉంది? 15 యూనిట్లు ఉంది. చూడండి, ఈ రెంటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? రెండు త్రిభుజాలలో కోణాలు సమానంగా ఉన్నాయి, మూడు కోణాలు. మరి ఇప్పుడు భుజాలను గమనించి చూడండి. మొదటగా మీరు ఏసీ భుజాన్ని, XZ భుజాన్ని గమనించినట్లయితే ఏసీ భుజాన్ని 3తో గుణించినట్లయితే XZ భుజం పొడవు వస్తుంది. చూడండి, ఏసీ భుజము 5 యూనిట్లు, XZ భుజము 15 యూనిట్లు. 5 15 అవ్వాలంటే 3తో గుణిస్తాం, అవునా? అదేవిధంగా బీసీ భుజాన్ని 3తో గుణించి చూడండి, YZ భుజం పొడవు వస్తుంది. బీసీ భుజం ఎంత? 7 యూనిట్లుగా ఉంది. YZ భుజము 21 యూనిట్లుగా ఉంది. బీసీ నుంచి YZ రావాలి అంటే మనం ఏం చేయాలి? 3తో గుణించాలి. 7 × 3 21. చివరగా ఏబీ భుజము 8 యూనిట్లు, XY భుజము 24 యూనిట్లు. మరి ఏబీ భుజము ఏబీ భుజం నుంచి XY భుజం రావాలి అంటే 8ని మనం 3తో గుణిస్తే 24 వస్తుంది. అంటే మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించి చూడండి. ఈ రెండు త్రిభుజాలలోనూ కోణాలు సమానంగా ఉన్నాయి, కానీ భుజాల పొడవులు సమానంగా లేవు. ఏబీసీ త్రిభుజంతో పోల్చినప్పుడు XYZ భుజం యొక్క పొడవులు అన్నీ కూడా 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కోణాలు అయితే సమానంగా ఉన్నాయి, కానీ అన్ని భుజాల పొడవులు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి త్రిభుజాలను మనం స్వరూప త్రిభుజాలు అంటాం. అంటే గుర్తుగా, అంటే గణితంలో ఇలా రాయవచ్చు కూడా, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అని. అంటే ఏబీసీ త్రిభుజము, XYZ త్రిభుజము స్వరూప త్రిభుజాలు అని. మధ్యలో ఆ గుర్తు కనిపిస్తుంది కదా వక్రంగా, అది సారూప్యాన్ని చెబుతుంది. స్వరూప త్రిభుజాలు నిర్వచనం ఇలా ఇవ్వవచ్చా చూడండి. రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అని పిలవాలి అంటే
ఆ రెండు త్రిభుజాల అనురూప కోణాలు సమానంగా ఉండాలి మరియు అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో లేదా అనుపాతంలో ఉండాలి. అంటే ఏమిటి? ఇది ఒక త్రిభుజము ఏబీసీ త్రిభుజము అనుకుందాం. ఇది మరొక త్రిభుజము XYZ త్రిభుజం అనుకుందాం. ఈ రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు అంటే ఏమిటంటే ఏకి అనురూపం X అయితే, బికి అనురూపం Y అయితే, సికి అనురూపం Z అయితే వరుసగా ఈ మూడు కోణాలు సర్వసమానంగా ఉండాలి. ఏకి X సమానంగా ఉండాలి, అంటే ఏ కోణానికి X కోణం సమానంగా ఉండాలి, బి కోణానికి Y కోణం సమానంగా ఉండాలి, సి కోణానికి Z కోణం సమానంగా ఉండాలి. ఇలా చూడండి, ఇక్కడ ఏ కోణాలు సమానము? ఏబీసీ త్రిభుజంలో బి కోణము, XYZ త్రిభుజంలో Y కోణము సమానం, అవునా? యాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ XYZ. అదేవిధంగా ఇక్కడ రెండవది ఏ కోణం సమానము? ఏబీసీ త్రిభుజంలో సి శీర్షంగా ఉండే కోణము XYZ త్రిభుజంలో Z శీర్షంగా ఉండే కోణానికి సమానం. చివరగా యాంగిల్ BAC ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ YXZ. అంటే ఏబీసీ త్రిభుజంలో ఏ శీర్షంగా ఉండే కోణము XYZ త్రిభుజంలో X శీర్షంగా ఉండే కోణానికి సమానంగా ఉండాలి. ఇలా ఉంటూ ఈ రెండు త్రిభుజాల భుజాల నిష్పత్తులు కూడా సమానంగా ఉండాలి, లేదా దానినే మనం అనుపాతము అంటాం. మరి ఏ భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయో చూడండి, ఎలా ఉండాలో చూడండి. ఉదాహరణకు AB భుజము XY భుజము ఎలా ఉన్నాయి? అనురూప భుజాలు కదా. మరి వాటి నిష్పత్తి ఎలా తీసుకుంటాం? ఇలా XY ఈక్వల్ టు KAB బార్ అంటారు, అవునా? ఇక్కడ అర్థం ఏమిటంటే XY భుజము ఏబీతో పోల్చినప్పుడు K రెట్లు ఉంటుంది అని అర్థం. అదేవిధంగా ఇక్కడ చూడండి, BC భుజము YZ భుజము అనురూప భుజాలు అవుతాయి. YZ ఈక్వల్ టు K టైమ్స్ BC. ఇక్కడ YZ భుజము BCతో పోల్చినప్పుడు K రెట్లు ఉంటుంది అని అర్థం. అదేవిధంగా XZ భుజము ఏసీతో పోల్చినప్పుడు K రెట్లు ఉంటుంది అని అర్థం. మరొక విధంగా ఎలా రాస్తున్నామో చూడండి, XY/AB ఈక్వల్ టు K, అవునా? అంటే XY భుజం పొడవుని మనం AB భుజం పొడవుతో భాగించినప్పుడు Kకి సమానమైంది రాయవచ్చు కదా, ముందు నుంచి ఉన్న సమీకరణం దృష్ట్యా. అదేవిధంగా YZ/BC ఈక్వల్ టు K. చివరగా XZ/AC ఈక్వల్ టు K. మీరు గమనించి చూడండి, ఆయా అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. దేనికి సమానంగా ఉన్నాయి? Kకి సమానంగా ఉన్నాయి. ఇలా రెండు త్రిభుజాల కోణాలు వరుసగా సమానమవుతూ ఆయా అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటే ఆ త్రిభుజాలను మనం సరూప త్రిభుజాలు అంటాం. అయితే మీరు ఈ రెండు త్రిభుజాల భుజాల నిష్పత్తులు గమనించినట్లయితే, అంటే అనురూప భుజాల నిష్పత్తులు గమనించినట్లయితే అన్నీ కూడా Kకి సమానంగా ఉన్నాయి. మరి మూడు భుజాల నిష్పత్తులు Kకి సమానంగా ఉన్నాయి కదా. ఈ K విలువను బట్టి ఈ రెండు త్రిభుజాల ఆకారాలు మారిపోతూ ఉంటాయి. అది ఎలాగో గమనించండి. K గ్రేటర్ దెన్ 1 అంటే K ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లు తీసుకుందాం. మొదటి త్రిభుజం ఇదైతే, ఇది రెండవ త్రిభుజం ఇదైతే, ఇక్కడ ఏమిటి? ఏబీసీ త్రిభుజంతో పోల్చుకున్నప్పుడు XYZ త్రిభుజం పెద్దగా ఉంటుంది. ఎందుకంటే K గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటి? K ఒకటి కన్నా ఎక్కువ. మనం ముందే చూసాం కదా, XY ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ AB అని. అంటే XY ఏబీతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా XZ ఏసీతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా YZ BCతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా K లెస్ దెన్ 1 అనుకుందాం, అంటే ఒకటి కన్నా తక్కువ అనుకుంటే ఎలా ఉంటాయి త్రిభుజాలు? ఇది ఏబీసీ త్రిభుజం అయినప్పుడు XYZ త్రిభుజం ఏబీసీ త్రిభుజంతో పోల్చుకున్నప్పుడు చిన్నదిగా ఉంటుంది. ఎందుకని? ఏబీ భుజాన్ని ఒకటి కన్నా తక్కువతో మీరు గుణించినప్పుడు, అంటే 0.8, 0.7 ఇలా దాని పొడవు ఏమవుతుంది? తగ్గిపోతుంది, కుంచుకుపోతుంది చిన్నగా ఇలా. కాబట్టి XYZ త్రిభుజము చాలా చిన్నగా అయిపోతుంది. K గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు దాన్ని స్కేల్డ్ అప్ వర్షన్ అంటారు. అంటే ఏమిటంటే ఏబీసీని పెద్దగా చేసేది స్కేల్డ్ అప్, ఎక్కువ భుజాల పొడవులన్నీ కూడా పెద్దగా అవుతాయి అని. అలా కాకుండా K లెస్ దెన్ 1 అంటే ఒకటి కన్నా తక్కువ ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో స్కేల్ డౌన్ వర్షన్ అంటాం. అంటే ఏబీసీ త్రిభుజం చిన్నగా చేయగా వచ్చిన XYZ త్రిభుజం స్కేల్ డౌన్. K గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు స్కేల్డ్ అప్, K లెస్ దెన్ 1 అయినప్పుడు స్కేల్ డౌన్, అంటే చిన్నది అని. డౌన్ అంటే స్కేల్డ్ అప్ అంటే పెద్దగా ఉంటుంది అని అర్థం. అలా కాకుండా K ఈక్వల్ టు 1, K 1కి సమానంగా అయ్యింది అంటే అర్థం ఏమిటండి? ఏబీసీ త్రిభుజం ఎలా ఉందో XYZ త్రిభుజం భుజం పొడవు కూడా అలానే ఉంటుంది. అంటే ఏమిటి? ఏబీ ఎంత పొడవు ఉంటే XY అంతే పొడవు ఉంటుంది, BC ఎంత పొడవు ఉంటే YZ అంతే పొడవు ఉంటుంది, AC ఎంత పొడవు ఉంటే
XZ కూడా అంతే పొడవు ఉంటుంది. మీకు తెలుసు కదా, ఇలా రెండు త్రిభుజాల యొక్క భుజాల పొడవులు సమానంగా ఉండి కోణాలు సమానంగా ఉంటే అటువంటి త్రిభుజాలను మనం ఏం చెప్తాం? మీరు దిగువ తరగతిలో నేర్చుకుని ఉన్నారు కదా, గుర్తుందా? సర్వసమాన త్రిభుజాలు అంటామని. కాబట్టి ఇప్పుడు అంటే K1కి సమానమైనప్పుడు ఆ సమయంలో మాత్రం ఆ రెండు త్రిభుజాలు సర్వసమానంగా చెప్పవచ్చు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించి చూడండి, రెండు త్రిభుజాలు సర్వసమానం అయ్యాయి అంటే ఖచ్చితంగా అవి ఏమవుతాయి? స్వరూప త్రిభుజాలా కాదా? ఎందుకని? సర్వసమానం అవ్వాలి అంటే కోణాలు సమానంగా ఉండాలి, భుజాలు సమానంగా ఉండాలి. మనం నేర్చుకున్నది ఏంటి? స్వరూప త్రిభుజాలు అంటే ఏమిటి? కోణాలు సమానంగా ఉండాలి, భుజాలు అనులోమానుపాతంలో ఉండాలి. మరి సర్వసమాన త్రిభుజాలైన ప్రతి త్రిభుజము కూడా స్వరూప త్రిభుజాల జతగా చెప్పవచ్చు. అంటే ఇలా రాయవచ్చా నేను? ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రూయెంట్ టు ట్రయాంగిల్ XYZ అని అనుకుంటే, మరి ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ, ఈ రెండు సంబంధాలు మనం తీసుకున్నప్పుడు సర్వసమానం అయితే ఖచ్చితంగా అది స్వరూప్యం అవుతుంది. ఇలా ఇది ఎల్లప్పుడూ కూడా అది సాధ్యపడుతుంది. మరి అలా కాకుండా సారూప్యమైన ప్రతి త్రిభుజాల జత మనకు సర్వసమానం అవుతుందా? ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకని? సారూప్యం అంటే K 1కి సమానం అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు K, లేదా తక్కువ అవ్వచ్చు. కానీ K 1కి సమానమైనప్పుడు మాత్రమే సారూప్య త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలుగా మనం చెప్తాం. అవునా? అంటే అంతిమంగా సారూప్య త్రిభుజాలు అన్నిసార్లు కూడా సర్వసమాన త్రిభుజాలు అవుతాయని చెప్పలేము. కానీ సర్వసమాన త్రిభుజాలన్నీ కూడా స్వరూప త్రిభుజాలుగా మనం చెప్పవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్వరూప త్రిభుజాల యొక్క నిర్వచనం ఏమిటో తెలుసుకున్నాం. అంటే రెండు త్రిభుజాలని స్వరూప త్రిభుజాలు అని పిలవాలి అంటే వాటి యొక్క కోణాలు సమానంగా ఉండాలి మరియు వాటి యొక్క అనురూప భుజాలు ఎప్పుడూ కూడా ఒకే నిష్పత్తిలో ఉండాలి లేదా అనులోమానుపాతంలో ఉండాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం.